సూపర్. అమ్మ బా టేస్ట్ లెవెల్ మంచిగా అస్సలు వదలనే వదలదు, మళ్ళీ మళ్ళీ వేసుకుని తింటారు. ఇక్కడ ఎల్లిగడ్డ వచ్చింది, ఎల్లిగడ్డ ఉడక ఇట్లా వస్తే కమ్మ అనిపిస్తుంది. సూపర్ అయింది. సూపర్. పప్పులు వస్తున్నాయి అక్కడ నమ్ముతుంటే కమ్మ అనిపిస్తుంది. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. పుదీనా తొక్కుతోటి మీ ముందుకు వస్తున్నా. ఇది విషయం. ఇక పుదీనా తొక్కు అంటే మనకు అరుగుదలకు మంచిగా, ఏంటంటే లోపల ఇన్ఫెక్షన్ ఉన్నా, కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదానికైనా మనకు ఆకలి పుడుతుంది. పిల్లలకు 4 ముద్దలు తినిపించినామంటే జ్వరం ఉన్నా, జలుబోలు ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా సెట్ అయ్యేది ఉంటుంది. ఇక ఇట్లా పుదీనా తొక్కు అయితే నూరుకుందాము. ఇప్పుడు 2 కట్టలు తీసుకున్నా. ఇగో తెంపంగానే ఇగో ఆడిపోయినట్టు అవుతుంది ఈ ఎండలకైతే ఇట్లా విషయము. ఇగో ఇప్పుడైతే గడుపుకుంటా, మంచిగా క్లీన్ గడుపుకుంటా. ఇప్పుడు తెంపిన కడుక్కుంటా. నీటికి గడుక్కోవాలి. ఉసుక ఇట్లా ఉంటుంది. ఇట్లా జాలి గిన్నెలు వేసి కడుక్కోండి. ఇట్లా 2 కట్టలు చిన్న చిన్న ఇంత కట్టలు 2 కట్టలు. మీరు ఎంత నూరుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇదైతే కొంత చెప్తాను. ఇక మంచిగా నీట్గా కడుక్కున్నాక ఇట్లా మొత్తం అయినట్టు అవుతుంది. ఇట్లా అయితే నీట్గా వాసన అయితే స్మెల్ అయితే ఇట్లా వస్తుంది మంచిగా. ఇంగువ, జీలకర్ర, ఉప్పు, పసుపు, ఎల్లిగడ్డలు ఒక 10 పాయల దాకా, ఒక 4 టమాటాలు, ఎండుమిర్చి ఒక 4-5, కరివేపాకు. ఇగో ఇదైతే ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు, పచ్చిమిర్చి, నువ్వులు, ఇవైతే మినపగుళ్ళు, ఇది శనగపప్పు. మనం ఆయిల్ అయితే ఇది ఉంది. నువ్వులు వేయించుకుందాం. వేయించుకున్నాక ఒక చిన్న గిన్నెడు నువ్వులు. ఈ నువ్వులు అయితే కాల్షియము మంచిగా, ఆరోగ్యానికి మంచిగా, మనకు బొక్కలకైనా మంచిగా ఆరోగ్యం. ఇది ఏంటంటే తింటే ఉడక మన కాల్షియం అన్నది తక్కువ ఉన్నా కానీ కరెక్ట్ అవుతుంది. ఇక మనము పప్పులతో చేసుకోవాలంటే పప్పులతో చేసుకోవాలి, కుడకతో చేసుకోవాలంటే కుడకతోటి, పచ్చి కుడకతోటి కూడా చేసుకోవచ్చు. మనం పల్లీలతో చేసుకోవాలంటే పల్లీలతో కూడా చేసుకోవచ్చు. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే. ఇప్పుడైతే నువ్వులతోటి టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇక నేనైతే ఎంచుకుంటున్నా. మంచిగా మాడనియద్దు, మంచిగా ఎంచుకోవాలి. ఎంచుకున్నాక నేను చెప్తాను. ఎంచుకోవాలి చల్లగా అయినాక గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి మంచిగా కడుక్కున్నా. కాటు పెట్టుకోవాలి. డమ్ ఎగురుతాయి ఎట్లా అని బాధ. మీకు చూపిస్తున్నా. ఆయిల్ అయితే వేస్తా చూడు. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా అది గరం అయ్యే వరకే నేను మిరపకాయలకు కొంచెం కాటు పెట్టుకొని ఇట్లా ఎగురకుంటా ఇట్లా కాటు పెట్టుకొని ఇట్లా వేసేది. ఒక 10 మిరపకాయల దాకా వేస్తున్నా నేను. 2 కట్టలకు 10 మిరపకాయల దాకా. కారం తినడానికి ఇట్లా వేసుకోండి. మీరు ఎంత తింటారు అన్నది మీ ఇష్టం. బుగ్గలోనే ఉంచుకోవాలి. ఇట్లా వేగినాక ఇది చేసుకుందాం. నేనైతే ఎట్లా పట్టుకుంటా, గ్రైండర్ ఎట్లా పట్టుకుంటా ఏందన్నది పుదీనా గురించి. పుదీనా తొక్కు నూరుకోలేము అన్నది ఉండదు. టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది ఇట్లా. ఇక నేనైతే ఇప్పుడు పుదీనా ఇదే ఆయిల్ మనం తెలుసుకున్నాగానే అది వాడిపోతుంది. ఇప్పుడు ఇట్లా పడుతుంది. అంత ఎండలు ఉన్నాయి. నీళ్ళ పదన పోవాలి. ఇది పుదీనా మంచిగా గోలాలి. ఇక వాటర్ వెళ్తే అనుకో, వాటర్ వెళ్ళిపోయినాకనే మనం తీసేసుకోవాలి. ఇట్లా దగ్గరికి వచ్చినాకనే ఇట్లా గోలినాకనే మంచిగా గోలితే కమ్మగా వస్తుంది తొక్కు అన్నది. ఇప్పుడు తీసేసుకుంటాం.
మిరపకాయలకి తీసేసుకుంటుంది గోలింది మంచి ఇట్లా మంచి గోల్తేనే కమ్మగా వస్తుంది. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం ఇలా అన్నీ గోలించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇవి పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ కొలుసుకున్నాం. ఇప్పుడు చింతపండు వేసేసుకుందాం. నిమ్మకాయలంతా చింతపండు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం అంత ఆయిల్ గొరకలు టమాటాలు గొరకలు పూజ గొరకలు ఎక్కువ ఆయిల్ ఏం పట్టది. టమాటాలు ఉన్ని చింతపండు గోలాలి. ఉడకండి కొద్దిగా ఉడకండి గోలితే కమ్మ వస్తుంది. పెద్ద పెద్ద వక్కలు కోసుకొని ఇట్లా ఉడికించుకున్నా బంద్ చేస్తున్నా. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకున్నా నేను చెప్తా. ఇప్పుడైతే నువ్వులు మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకునేది నువ్వులు దంగాలి కదా. నువ్వులు పట్టుకున్నాక మనము పచ్చిమిర్చి అయినా అన్నీ పట్టుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర ఇందులో వేసేసుకుంటా. 1 టీ స్పూన్ వేసేసుకోండి ఇలా జీలకర్ర ఏం వేసినామని అనుకున్నారు. ఇక ఇది పట్టుకున్నాక నేను చెప్తా. నువ్వులు జీలకర్ర పట్టి పుదీనా వేసేస్తున్నా. చూడు అమ్మ ఉంటుంది తొక్కు ఎంత బాగుంటుంది. ఎల్లిగడ్డలు ఇంకా కొన్ని ఉంచుకుంటున్నాను. ఇది ఎప్పుడు వేస్తానో చూడండి. ఒక 5-6 పాయలు దాకా ఇవి ఎప్పుడు వేస్తానది ఆ పాయల్ది నేను చూపిస్తాను. ఇప్పుడు టమాటాలు గొలిచుకున్నాం కదా ఇలా వేసేసుకుందాం. నీళ్ళ కలగా అంటే నీయకూడదు, నీళ్ళు తలగనీయకూడదు. ఇదే పట్టేసుకుంటే అయిపోతుంది. ఉప్పు వేస్తుందా కల్లుప్పు మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాం. 1 టీ స్పూన్ దాకా వేసిన. మీరు కొంత అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. 1 టీ స్పూన్ దాకా వేసిన. మనకు పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు పట్టుకున్నాక నేను చెప్తా. పట్టుకున్నది చూపిస్తా. ఇట్లా కొంచెము బరక దంచుకున్నట్టు ఇట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది. నేను ఎత్తుకున్నాక నేను చెప్తాను. ఈ రకంగానే పట్టుకోండి. బరక మళ్ళీ దంచుకున్నట్టు ఉంటుంది. వెనకటి వాళ్ళు ఎట్లా దంచుకుందరు అట్లా ఉంటుంది. బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. కమ్మగా వస్తుంది కదా. బాగుంటుంది. మంచిది ఆరోగ్యానికి. పుదీనా తొక్క అంటే వదలకుండా తినాలి. అంత బాగుంటుంది. పెట్టుకుందాం. మనం పోస్ అన్నది ఆయిల్ ఎంత వేసుకుంటాం అన్నది మన ఇష్టం. కొద్దిగా వేస్తున్నా. బాగా ఏం వేస్తా నేను. ఎక్కువ ఏం పట్టదు. గరం మినపగుళ్ళు శనగపప్పు ఇలా అక్కడక్కడ వస్తే కమ్మగా వస్తుంది. 2 అయితే వేస్తుంది. చూడండి ఒకసారి కలపాలి. వేసినాక గోలకుంటే మంచి అనిపించదు. పచ్చిగా అనిపిస్తుంది. గోలాలి. ఎల్లిగడ్డలు ఉడక మనకు కొంచెం నలగొట్టుకోవాలి. ఎల్లిగడ్డ నలగొట్టి ఇలా వేయండి. ఎందుకంటే డామ్ ఎగురుతాయి. మన ముఖం మీద ఎగురుతాయి. జాగ్రత్త. ఎండుమిర్చి కరివేపాకు పోపు అంటే పోపుతో టేస్ట్ అనిపిస్తుంది. పసుపు మీరు కావాలంటే వేసుకోండి. పసుపు వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు కలర్ మనకు యాంటీబయాటిక్ అది ఎంత మంచిదో ఆరోగ్యానికి. ఇప్పుడు ఇంగువ మీకు నచ్చితే వేసుకోండి. లేకుండా కొందరు నచ్చని వాళ్ళు కూడుకుంటారు. మీ ఇష్టం. పోపు అన్నది గోలితేనే మంచిగా ఉంటుంది. గోలాలి మంచిగా. ఇప్పుడు లెక్కేసుకుందాం మనం. రెడీ. పుదీనా మనం కలుపుకుంటామా మన ఇష్టం. పప్పులో పుదీనా తొక్కు అంటే తినని వాళ్ళే ఉండరు. అంత బాగుంటుంది ఇది. ఇంకా మనము ఎన్ని రోజులైనా ఖరాబ్ కాదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తిని 1-10 రోజుల దాకా మంచిగా తినచ్చు. మంచిగా ఉంటుంది. ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోండి. మీ ఇష్టం.
ఇక నేనైతే ఒక కట్ట ఒక పెద్ద కట్ట, ఇక చిన్న చిన్న కట్టలు 2 కట్టలు అంతే. కొలతలు కూడా చెప్పిన. నువ్వులు అంటే కాల్షియం, మంచి ఆరోగ్యానికి కూడా మంచిది, కమ్మతనం కూడా మంచిగా ఉంటుంది నువ్వులతో చేస్తే. పల్లితో చేసుకోవచ్చు, నువ్వులతో చేసుకోవచ్చు, మన కుడకతో చేసుకోవచ్చు, పచ్చి కుడకతో చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక పప్పులతో కూడా వేసుకోవచ్చు. సరే, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లైక్లీ తీయండమ్మా. లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందు ఉంటా. ఎందుకంటే లైక్లు తోటి మన రన్నింగ్ అయితే అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. ఇక ఏంటంటే ఎందుకంటే వంటలతోటి మేము ముందుకు వస్తున్నా. ఇక కొంచెం లేట్గా వచ్చినా కూడా వంటలు అంత పర్ఫెక్ట్గా కమ్మతనంతో మేము ముందుకు వస్తా. వీలైతే రోజు పెట్టినందుకు తయారు చేస్తా, కానీ ఇక వీలైతే లేదు. ఇక 2 రోజులకు వస్తుందా, 1 రోజుకి వస్తుందా ఎంత తెలియదు. ఇక వచ్చిన కొద్ది నాయనైతే నడిపింది. ముందు మేము ముందు ఉంటాం. సరేనా, ఉంటామండి. పుదీనా తొక్కు నాకైతే ఎండిన మిర్చి కావాలి. ఇట్లా పప్పులు వస్తే ఉడక టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అక్కడక్కడ పప్పులు మంచి గోల్ని ఇట్లా వస్తాయి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసి అన్నం చల్లగా అయింది. ఇంకా వేడిగా తినాలనిపించేది. నేనైతే ఇంతకుముందే తిన్నా, మళ్ళీ పుదీనాతో మళ్ళీ తింటున్నా. గోరుచిక్కుడుగా చేసి ఉంటుంది, అది కూడా తిన్నాం. ఇక మీకు చూపించాలి కదా, అందుకే ఎక్కువ పెట్టుకుంటలే. కమ్మగా వాసన వస్తుంది కదా. నీకు ఒక బుక్క పెడతావు. తిను, నువ్వు తిను. నాకు నేను కూడా తిన్నా ఇప్పుడే. సూపర్. అమ్మా బా టేస్ట్ లెవెల్ అస్సలు వదలదు. మళ్ళీ వేసుకుని తింటారు. ఇక్కడ ఎల్లిగడ్డ వచ్చింది, ఎల్లిగడ్డ ఉడక ఇట్లా వస్తే కమ్మ అనిపిస్తుంది. సూపర్ అయింది. సూపర్. పప్పులు వస్తున్నాయి అక్కడ, నమ్ముతుంటే కమ్మ అనిపిస్తుంది. ఇంకా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అయితే నేనేం వంట పెట్టేది లేదు. నేను చేసి నేను అని అనుకుంటుండ్రేమో, కానీ మీరు చేసుకుంటాక మళ్ళీ చేసుకుని తింటారు. పిల్లలు ఉడకబెడితే ఇది జ్వరం వచ్చినా, వాళ్ళ నోరు మంచి లేకున్నా ఆకలి ఉడకబుడుతుంది. ఇది ఏంటంటే పుదీనా తొక్క అంటే ఆకలికి, తినని పిల్లలకు ఆకలి ఉండదు చూడు, చేసి పెట్టుర్రి. ఇట్లా నువ్వులతోటి చేసి పెట్టుర్రి. మా ఇది ఏంటంటే మంచిగా ముద్ద తింటారు, ఆనుకుంటూ నోరు జాక్కుంటూ వస్తారు. అంత మంచిగా ఉంటుంది. సరే, ఉంటాం మరి.